మెగా డిఎస్సీపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని చంద్రగిరి ఎమ్మెల్యే నాని మండిపడ్డారు. వైసీపీ హయాంలో ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సీ పారదర్శకంగా నిర్వహించి పండుగ వాతావరణంలో అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించిందన్నారు. విద్యా వ్యవస్థలో మంత్రి నారా లోకేష్ సమూల మార్పులు తీసుకొస్తున్నారని నాని తెలిపారు. వైసీపీ నేతలు నిర్వహిస్తున్న జేఎన్జీ నిరసనపై నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మెగా డిఎస్సీపై ఇప్పటికైనా అబద్ధ ప్రచారం మానుకోవాలని సూచించారు. అభివృద్ధి దిశలో పోతున్న కూటమి ప్రభుత్వము 2 సంవత్సరాల పాలన అయిన తర్వాత ఈరోజు మేము డోర్ టు డోర్ తిరగటం జరుగుతూ ఉంది. డోర్ టు డోరు ప్రతి ఎమ్మెల్యే ఏ విధంగా లబ్ధిదారులకి ఏ విధంగా ఇచ్చింది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కానీ స్థానికంగా ఉన్నటువంటి సంస్థల ద్వారా కానీ ఏమేమి స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీలు చేసిన విషయాలపైన కూడా మేము విపులంగా ప్రజలకు వివరిస్తూ వెళ్తే చాలా సంతోషంగా ఉన్నారు. ఏదో విధంగా కూటమి ప్రభుత్వం పైన నిందలేయాలని చేయటం జరిగింది. మీరు చూశారు, ఈ 2 సంవత్సరాల్లో స్టార్టింగ్ 3 నెలలు వదిలితే ప్రతిరోజు ఏదో ఒక విధం పైన దాంట్లో భాగంగా కూటమి ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు చేస్తూ వెళ్తున్న సంఘటనలు మీకు తెలుసు. దాంట్లో భాగంగా ఈ డిఎస్సి సంబంధించిన ఉద్యోగాలు 2018లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇస్తే 2019 వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం మేము డిఎస్సిని జరిపిస్తామని చెప్పిన గొడ్డల పార్టీ 5 సంవత్సరాల ఒకరోజు కూడా జరిపించిన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు కలిసి వచ్చిన వెంటనే డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే దానిపైన సుమారు 240